Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो ప్రేమను రోజున పుట్టా కలలను తింటూ పరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి ఫోటో నువ్వే హాలీవుడ్ మూవీ నువ్వే అమెరికా మ్యాప్ నువ్వే నేను నచ్చాలే ఇంకా ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే ఇంకా ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges! మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా కామెడీ కింగ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ పందెం వేయడానికి రెడీయా? వచ్చేయండి. చైలా 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 నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా హోయిలా హోయిలా హోయిలే హోయిలా నడక చూస్తే చిక్కుబుక్కు రైలా. బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా ఎనీవే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, 7 సార్లు మేము ఓడిపోయి ఇక్కడికి వచ్చినా సరే పుల్లా ఉన్నాం. వాళ్ళు పందెంలో ఓడిపోయిన పుంజుల్లా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా మేమే గెలుస్తాం. ఇక్కడ నుంచి వరుసగా గెలుస్తాం. ఎందుకు తేడా కొడుతుందా గారు? పందెం లెక్క ఏంటి? ఇగో చూసుకోండి, అంటే మేము ఎక్కువ కాయగలం వాళ్ళు గుండె ఆగిపోతాని ఎప్పుడు వేసినట్టే 15 ఇచ్చామండి. 15 ఇటువైపు నుంచి, మరి ఇటువైపు నుంచి 15. సో మొత్తానికి ఈ వారం పందెం అమౌంట్ వచ్చి 30,000. యాజ్ యూజువల్ మరి అమౌంట్ ఎవరు గెలుస్తారనేది రేపు తెలుస్తుంది. కామెడీ ఇవ్వడానికి బోత్ పార్టీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. పెళ్లికి పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు చూసాం, కానీ మనకి పెళ్లి చేసిన వాళ్ళని వెతికి మరీ కొట్టిన వాళ్ళని ఎక్కడ చూసారా? అయితే స్కిట్ లో చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. రాఘవ సార్ మళ్ళీ మొదటి నుంచి రా చెప్తా. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి. సార్ ఈ కత్తి గెటప్ సార్ ముందే అంతా ఎగించారు. ఈ కత్తి ఈ గెటప్ చూసి మీరు ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారు కదా? కాదు సార్, ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఏ సినిమాలో చేసేవరా అని మీరు అడగొచ్చు. ఆర్టిస్ట్ కాదండి, రెమ్యూనరేషన్ తీసుకోకుండా మొగుడు పాత్ర పోషిస్తున్న ఒక ఆర్టిస్ట్ సార్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఈజ్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. అది సినిమా డైలాగ్ లేదు, దాని ఏముంది అనుకున్నా. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. సార్ వరద బాధితులు వర్షాలు వచ్చినప్పుడే బాధపడుతుంటారు సార్, కానీ భార్యా బాధితులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు సార్. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. సుకుమారి కాఫీ కాదురా, కాఫీ. అదే కాపీ. చూసారా సార్ దీని వాయిస్ నాయిస్? నలిగిపోతున్నానండి, నలిగిపోతున్నారు. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. ఏం చేస్తాం ప్రకృతాలకి. చాలు నీ సోది చాలే గాని. ఇక
స్నానానికి వెళ్ళొస్తాను. స్నానం చేసి వచ్చేలోపు ప్లేట్ ఇడ్లీ ఒట్టుకురా. దాంట్లోకి ఈ బకెట్ తో సాంబారు, ఈ బకెట్ తో చట్నీ ఒట్టుకురా. ఒక బొచ్చి కూడా ఉంటే ఇయ్యి. ఎందుకు? ఇలా బకెట్లతో చట్నీలు సాంబార్లు ఇస్తాడు, రోడ్డు మీద పడి అడుక్కోవాలి కదా, బొచ్చి ఇస్తాడు, ఉపయోగపడుతుంది. సరసమాడావా? పెళ్ళైనోడికి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తే మీరు నమ్ముతారా సార్? నమ్ముతారు, ఎందుకంటే మీకు కూడా పెళ్ళైంది కాబట్టి. అసలు దీంతో 7 అడుగులేసి ఇలా ఏడుస్తూ కూర్చున్నా అంటే దానికి కారణం నలుగురు ఉన్నారు. ఈ రోజు మీ సమక్షంలో నలుగురికి రుణం తీర్చుకుంటానండి నేను. హలో, ఎక్కడున్నావమ్మా? పక్కనే. అర్జెంట్ గా ఇంటికి వచ్చే సంబంధాలు చూసి పెట్టాలి. మ్యారేజ్ బ్యూరోడు వస్తాడండి ఇప్పుడు. సార్ నమస్తే. రండి రండి రండి. మీకు ఏ సంబంధం కావాలి? అమెరికా సంబంధం కావాలా, గవర్నమెంట్ సంబంధం కావాలా, లేదంటే ఫారెన్ సంబంధం కావాలా? ఈ అమ్మాయి ఫోటో చూడండి సార్, దించింత లెత్తదో, అసలు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్, పైగా పుణ్యస్త్రీ. 10 సంవత్సరాల నుంచి ఫోటోలు మారుతున్నాయి కానీ డైలాగులు మాత్రం సేమ్ డైలాగులు చెప్తున్నాడండి. నువ్వేమన్నావురా? నువ్వు ఏమన్నావు? నువ్వు దించిన తాళ ఎత్తదన్నావా? అవును, మీ హైట్కి దించిన తాళ ఏమెత్తది? మ్యారేజ్ బ్యూరో అంకుల్ కదా. ఇది ఎవరు సార్ గౌడి గేదెలకు ఎలా ఆడుతుంది? చూసేవా, నువ్వే గేదె అన్నావు దాన్ని. నువ్వు నాకు అంటకెత్తిన అనుకూలవతిరా అది. అప్పుడే నువ్వు మర్చిపోయావు దాన్ని. బాగున్నారా? బాగున్నానమ్మా. అవును, కమిషన్ అప్పుడే ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఇంకేదో సార్ పిలుస్తాను. ఇంకో సంబంధం చూస్తున్నావా? నా ముఖానికి ఆ ముచ్చట కూడాను. వచ్చావు గాని మా ఓడు కాపీ బాగా ఎడతాడు, తాగిసి. షుగర్ లెస్ అండి. ఇంకా లెస్ ఏంటి, బ్రెయిన్ లెస్ ఫెలోని. నీ కమిషన్ ఎంత వచ్చింది? 5,000 అండి. దాని మీద ఇంకో 5 వేసి 10 ఇస్తాను. నా మనశాంతి నాకు ఇప్పించరా. నాకు ఇచ్చిన 5,000 మీకు మనశాంతి జీవితంలో దొరకదు. ఎలా కొడతాను? నువ్వు ఎలా కొడుతున్నావు? కాదు, ఇంకొకటి ఉన్నాడు రావాల్సినాడు. హలో గురుగారు, ఎక్కడున్నారండి? అర్జెంట్ గా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. వచ్చేసానండి. ముహూర్తాలు ఏమన్నా పెట్టమంటారా? ఇదిగా పంతులు గారు, బాగున్నారా? ఎవరండి ఈవిడ? దాని మెడలో 3 ముళ్ళు వేయించి నా మెడకు చుట్టేసావు చూడు, మా ఆవిడ. చూసేవా, నువ్వు వేసిన 3 టన్నులు మేకప్ తీసాగానే నిన్ను కూడా గుర్తుపట్టలేదు. అర్థంగా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. లేవండి ఒకసారి. ఆ వాయిస్ ఏంటమ్మా? ఆవిడ ఎవరో కాదు, మనం సెట్ చేసిందే. మీరేమో బాగుండాలి అని ఆశీర్వదించారు, మిమ్మల్ని కొడితే బాగుండదు. థాంక్స్ అండి. అందుకని మీరే కొట్టేసుకోండి. కొళ్ళ తీసుకుని కొట్టుకుంటుంటే వీడి మొక్కల్లో సాగు కనిపించాలి నాకు. అంతే అది. హలో హలో బాబు, బ్యాండ్ మేళమా? అవునండి. ఆ ట్రూప్ అంతా రావద్దు కానీ లీడర్ ఒకటి రామ్మా ఇక్కడికి. కొత్త బేరం అనుకుంటా వచ్చేస్తున్నాండి. సార్ పెళ్లికా స్వాప్నానికా? సాగుకు వాయించాలి. ఎవరి సాగుకి వాయించాలి? నలుగురు కలిసి నా కుమ్మక్కై పెళ్లి చేస్తున్నారా అనుకో, మెడలో తాలి కట్టేలా హుషారుగా వాయించారు. ఎందుకు వాయించారా మీరు అలాగా? ఎందుకు వాయించారంటే వాయించాలి కదా. వద్దని చెప్పాలి కదా, పెళ్లి వద్దని చెప్పాలి కదా నాకు. నేను చెప్పాను, మీరే వినలేదు. ఎలా చెప్పావు? అన్నాను కదా, తల ఊపాను కదా అర్థంగానే. నీ కవి హృదయం దాంట్లో అంత ఉందిరా డెప్త్. ఇదిగా బ్యాండ్ మేళమైనా ఈవిడెవరో సెక్సఫోన్ లో బలే ఉంది. అదే నువ్వు ఇచ్చిన ఎలర్జీ రూపంలో మా ఇంట్లోకి వచ్చింది. సార్ మీ ఇద్దరు జంట ఎలా ఉందో చెప్పనా? కర్ర డ్రమ్ము లాగా బలే ఉందండి. డ్రమ్ము నువ్వు లోపలికి వెళ్ళవే, ఈ కర్రతో కొద్దిగా ఎప్పుడో రావాలరా ఇంకా ఈ టైంలో. వచ్చేసానండి. వచ్చేవా, ఒక వీడియోగ్రాఫర్ తద్దిన ఉంది, అది షూట్ చేయాలి. చేసేద్దాం. వీడియోగ్రాఫర్ ఎక్కడ? అది ఈ డెప్త్ సీను కంటెంట్ కూడా అర్థం చేసుకోడు. అందరూ కొమ్మక్కై నాకు పెళ్లి చేస్తున్నారు అనుకోరా, నువ్వు అలా వీడియో తీసి సీడీ పెట్టి సీడీ నాకు ఇచ్చి రోజు ఆ ఘోరాలు చూసుకోపోతే తీసాను. అడిగితే తీసేస్తాను. నువ్వు అర్ధరాత్రి పెళ్లి, నిద్ర రాలేదు, ఆవులేస్తున్నాను, కూర్చుంటే నవ్వండి 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 అని చంపావు. సీడీలో నవ్వులు ఉన్నాయి, ఇప్పుడు జీవితంలో నవ్వులు లేవురా బాబు. అల్లడు మా మామగారు. సర్లే, ఏంటి ఏమవుతుంది? కొంప కొల్లేరు అయిపోయింది. ఎంతమంది నెట్టుకుంటే కొల్లేరే అవుద్ది. అది కాదు నానా. అమ్మాయి
ఎప్పుడొచ్చానా? ఎప్పుడేనమ్మా? ఏంటమ్మా సరిగ్గా తినట్లేదా? ఇంతలో చిక్కిపోయావు. నీకు కాపీ ఎట్టుకొస్తానండి. చూసావా ఎంత ప్రేమగా నా మీద రాక్షసో ఇరుచుకు పడిపోతుంటావు. మీ నాన్న దగ్గర మాత్రం చాలా మెత్తగా మాట్లాడుతున్నావు. మొగుడు అనేవాడు ఒకటున్నాడు. కాఫీ తాగుతావా చస్తావా అని అడిగిందా ఎప్పుడైనా? సత్తావా? అది ఉండాలడు అమ్మాయికి దిష్టి తగులుతుంది. అసలు నాకంటే ముందు దాన్ని ఎంతమంది చూసారా? ఓ 4 చూశారు. ఎవరాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? వీళ్ళే చూసింది, అడుగు వాళ్ళనే. మీ 4 చూసారా నాకంటే ముందు సంబంధం? అవును సార్. నువ్వెందుకు వద్దనుకున్నావురా దాన్ని? అంటే కట్నం కన్నా సంభావన వస్తుందని చెప్పి. అదే నీ కక్కుర్తి. నువ్వెందుకురా? అంటే నాకు వేరే ముహూర్తం అండి. ఒకవేళ ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తుంటావు? ఏముందండి గుడుగుడు గుండటే ఇప్పుడు పదండ్రా, మీరందరూ పదండి చెప్తాను. నా జీవితం కొంప కొళ్ళు రేపే నాశనం. ఇప్పుడు మాత్రం ఒకరిని కొట్టకుండా ఒకడు అడ్డుకుంటాడు, కానీ పెళ్లి అయినప్పుడు ఒక్కడన్నా అడ్డుకున్నారా మీరు? పదండి. ఇదిగా ఏం చేస్తున్నావు అక్కడ? వర్షం పడేలాగా ఉంది, బట్టలన్నీ అట్టుకొని లోపలికి రా. అది మొగుడి జీవితం బస్సు లాంటిదండి. ఎన్ని ఊర్లు తిరిగినా ఆఖరికి డిపోకి వెళ్ళిపోవాలి. మా ఆవిడ పిలుస్తుంది. వస్తాను. Let's find out ఖుష్బు గారు ఘర్ ఘర్ కి కహాని. ఘర్ ఘర్ కి కహాని నిజంగానే రాకెట్ రాఘవ గారు అండ్ టీమ్ పర్ఫార్మెన్సెస్ అన్ని బాగుంది. రాఘవ గారు వెరీ నైస్. శివాజీ గారు మీకు మీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పేది ఏముంది? ప్రూవ్డ్ పెర్ఫార్మర్స్ మీరంతా, అందరు బాగా చేశారు. గుడ్. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు గారు. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20. రియల్ లైఫ్ భార్య ఇష్టమా, రియల్ లైఫ్ భార్య ఇష్టమా అంటే అది చెప్పడం చాలా కష్టం అంటూ ఒక ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. బేసిక్ గా నాకు లైఫ్ లో నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే సార్ ప్రేమ కన్నా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఫ్రెండ్ తీసుకెళ్లి వేరే ఫ్రెండ్స్ పరిచయం చేస్తే అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, అవునా కదా? అలాగే నాకు లవర్ ఉంది, తీసుకెళ్లి ఫ్రెండ్స్ పరిచయం చేశా, అది అందరినీ లవ్ చేసింది. అందుకేనే ఫిక్స్ అయ్యా ఫ్రెండ్షిప్ గొప్పదని. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కోసం నేను ఏదేం చేస్తా. అలాంటి ఫ్రెండ్స్ మనకి లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, లవర్ తో గొడవ అయినా సరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆడు ఓదార్చడం కాదు, మందు పోస్తాడని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఆహా. ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే అంటే 10 రూపాయలు ఉన్నాయి. అది కాదురా, ఒక 10,000 అప్పు ఇవ్వచ్చు కదా. ఇదిగో మా నాన్నగారిని ఒక మాట అన్నారు. ఏమన్నారు? నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే అప్పు కాదు, లైఫ్ లో నెవర్ గివ్ అప్ అని. అది అందుకే నా యాంకరింగ్ ఆటలాడింది. నాకు ఇంకా మంచి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అరే ఫ్రెండ్, రారా మందేద్దాం. డబ్బులు లేవురా. సినిమాకి వెళ్దాంరా. డబ్బులు లేవురా. ఒక 20 అంటూ సిగరెట్ కొనుక్కుంటా. డబ్బులు లేవురా. ఒరే నువ్వు ఒక పెద్ద హీరో కొడుకువి, అలాంటి హీరో కొడుకు నువ్వే ఎలా తయారయ్యో? ఏమోరా నాకు అర్థం కావట్లేదు. మా నాన్నకి ఈ మధ్య ఏం అడిగినా డబ్బులు ఇవ్వట్లేడు. ఈ మధ్య మీ నాన్న ఇంట్లో భోజనం చేయట్లేదా? అవునరా. బయట ఎక్కడ రెస్టారెంట్ తింటున్నాడు, ఆ రెస్టారెంట్ ఏదో కొనుక్కోవాలి మనం. ఎందుకు ఈ విషయం మీ అమ్మకి తెలుసా? తెలుసురా. అమ్మ ఏముంది? ఆ రెస్టారెంట్ ఫుడ్ తెమ్మన్నది. అది కాదురా, మీ నాన్న ఎవరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, లేకపోతే ఎవరితో కనెక్షన్ పెట్టుకున్నాడు మీ నాన్న. అవునా? నాకు తెలిసి మీ నాన్న షూటింగ్ లో బిజీ ఉన్నాడు ఈ మధ్య షూటింగ్ లో అమ్మాయితో ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారా? హీరోయిన్ తో. అవునరా. పదరా, మీ నాన్న సంగతి తేల్చేద్దాం ఈరోజు. ఈ రోజు పింఛన్ స్టార్ ప్రతాప్ గారితో సినిమా, జాగ్రత్తగా చేయాలి, అర్థమైందా? ఓకే సార్. ఆయన కానీ కోపం వచ్చిందనుకో ఏడ్ చేస్తాడు. పిలవండి. ఎక్కడ ఉన్నాడు హీరో? సార్ హీరో గారు, హీరోయిన్ గారు. ఆయన ఏంటి సార్ పిడకలేస్తున్నాడు? పోయాక ఎలాగో పిడకలు కావాలి కదా, ప్రాక్టీస్ చేస్తున్నాడు. చేసుకొని
నమస్కారం సార్. ఏమయ్యా డైరెక్టర్ సార్. ఈ సినిమాలో కూడా ఇదేనా హీరోయిన్? అవును సార్, తెలిసిందే కదా. తెలిసిందే ఏంటి? కుషన్ పెట్టొచ్చు కదా సినిమాలో. కుష్ ఎవరు సార్? ఖుష్బు అయ్యా. ఖుష్బు గారా? అడిగాను సార్. ఎగిరి గంతేసిందా? బయటికి గెంటేసింది. సర్లే హీరోయిన్ దీంతో చేద్దాం. ఇగో ట్రై చేద్దాం, కూర్చోండి. ఈ మధ్యలో ఏం సినిమాలు చేశావు నువ్వు? యవ్వనం కాటేసింది, వయసు కోరికలు, వద్దు బావా తప్పు. ఏంటయ్య ఇది? సినిమా పేర్లు అడిగితే సీడీల పేరు చెప్తుంది ఏంటి? ఆవిడ చేసిన అవే సార్. కూర్చోండి మీరు. మన సినిమా డైలాగ్ గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదయ్యా? పింఛన్ ప్రతాప్ సార్ మీ పేరు. ఆగా ప్రతాప్ అంటే ఫ్లవర్ అనుకుంటారా? ప్లాస్టిక్ కవర్ నీ అవ్వ తగ్గేదలే. సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు. ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. సరే సార్, మనం ఇప్పుడు సీన్ లోకి వెళ్ళిపోదాం సార్. చెప్పు డైలాగ్ ఏంటి? వాడు మీకు ఊక ఎదురు వస్తున్నారు సార్. ఊక ఎదురురా మాకు, నీ నరాలు తీసి నా సూకు లేసులుగా కట్టుకుని నిన్ను చంపేస్తా అందం చాలు. అంత పెద్ద లాగు. కనీసం లవ్ సీన్ అన్న చేస్తారా? చేస్తారు చెప్పు సార్. మీరు ఆ మెట్ల నుంచి అలా రండి సార్. అమ్మాయి ఇలా ఫీల్ గుర్తు వస్తుంది సార్. ఓకే. టైట్ హగ్ సార్. స్లో మోషన్ ఇలా స్లోగా చెప్పాలి ఏదైనా. రెడీ, రోల్, 3 యాక్షన్. హ్యాండ్స్ అప్. ఏ ఎవర్రా మీరు? కిడ్నాప్ చేస్తున్నాం. నేను కిడ్డుని కాదు కదా. గన్ పెట్టాను రా. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఎవరా మీరు సీన్ లో? నేను కిడ్నాప్ చేయడానికి వచ్చాం మీ హీరోని. నా హీరో అండి. హలో పోలీస్ సార్, ఇక్కడ కిడ్నాప్ జరిగింది సార్, రండి సార్. మేడం మీరు సందులో సుందరి, ఊరి చివరి అందగత్త, ఈ పూటకి ఇంత ఈ సినిమాలో చేశారు మీరే. అంటే అది పింఛన్ సార్ ప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారు. పింఛన్ సార్ ప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారా? అని మీరు ఎలాగైనా కాపాడండి సార్. నా హీరో సార్. నేను కాపాడతాను ఉండమ్మా. ఆయన గురించి తెలియదు. ఆయనకి 5 లాంగ్వేజ్ లో రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. వీడికి ఫుల్ గా బాడీ లాంగ్వేజ్ లేదు, 5 లాంగ్వేజ్ లేడికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మొన్న కొంగువ సినిమా చేస్తానని వెళ్ళాడు ఆయన, తెలుసా? కంగువ చేస్తాను అడిగావా? మరి వాళ్ళేమన్నారు? కంగువ అన్నారు. మా హీరో ముఖం మీద ఒక్క ఘాటు పడినా ఊరుకునేదే లేదు తెలుసా? ఘాటు పడ్డానికి మొత్తం ముడతలు ఉన్నాయి కదా, ఏం పెడతాం ఘాటు ఇక్కడ? మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మాకు 5 కోట్లు కావాలి. ఇప్పుడు ఏదో రకంగా అడ్జస్ట్ చేయాలి. నీ దగ్గర ఉంటాయి ఇవి. నా దగ్గర ఎక్కువ సార్. ఉన్న డబ్బులంతా వాడే ఖర్చు పెట్టేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ దగ్గర ఉంది, ఫోన్ చేయండి వస్తుంది. హలో ప్రతాప్ గారు భార్య, రండి ఇక్కడికి. ఏటి కిడ్నాప్ చేశారా? ఏటి మా ఆయనకి ఇడ్లీ పెట్టారు అన్నట్టు వచ్చా? కిడ్నాప్ అయ్యాడు అక్కడ ఆయన. ఎందుకు? 5 కోట్ల రూపాయలు కావాలంట. ఏటి 5 కోట్లు కావాలా? ఆడికి 2 కోట్ల ముద్దే పెట్టను నేను. 5 కోట్లు నేను ఎందుకు ఇస్తారా? అంతేగా ఆడు నా కొంపలో కుంపటెట్టాడు. 24 గంటలు వెళ్ళి ఆ హీరోయిన్ ఇంట్లోనే ఉంటాడు. సంపాదించిందంతా పట్టుకెళ్ళి దానిలో పెడుతున్నాడు. దాన్ని అడగండి డబ్బులు. నన్ను అడిగితే నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? నువ్వే సక్కరంగా ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడే? ఇదండి ఏటి లిప్పులాకులు లేకపోతేని నేను సినిమా చేయను హీరో తిట్టాను అడిగిందంట. నువ్వు బ్రష్ చేసుకో కదా కరెక్ట్ గా. నువ్వేదో మొందెట్టేవేనా మొగుడికి? ఆయన అందగానే మొందెట్టాలి మరి. ఆడి సంపాదన అంతా నీ గుడ్డలకి జోళ్ళకి పెట్టాడు కదా. మర్యాదగా 5 కోట్లు ఇవ్వు, లేకపోతే తొక్క తీస్తాను. నీ మొహం చూసుకో, గోడ కొట్టి పిడకలాగా. నువ్వు నాకు చెప్తున్నావేంటి? నువ్వు చాలా అందంగా ఉన్నట్టు ఎండిపోయిన తేగలాగా ఉన్నావు. చూసుకున్నావేంటి? నీ పిల్లల డబ్బులు ఏమంటుంది, ఆ హీరో డబ్బులు ఏమంటుంది? పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే మరి మనకి ముంబైలో ఒకటి ఉన్నది, మరి దాన్ని ట్రై చేద్దాం. మరి ఫోన్ చేసి 5 కోట్లు ఇస్తాను ఈ రోజు ఇంటికి. హలో తన్వి. క్యా హువా కాదు, ప్రతాప్ గారిని అక్కడ కిడ్నాప్ చేశారు. ప్రతాప్ జీ కో కిడ్నాప్ హువా? 5 కోట్లు అంటే ఏమైనా అడ్జస్ట్ చేస్తావా? 5 కరోడ్ మజాక్ హై క్యా? మొత్తం దీనికే దియా, మేరే పాస్ కుచ్ హై? ఏంటంటుంది? ఆ గుడ్డలు నాయి, నా గుడ్డలు అట్టుకెళ్ళి దానికి ఎప్పుడు ఇచ్చావు నువ్వు? అబ్బాయి కాదు, మీ ముగ్గురు మాట్లాడుకుని ముందు వాడు డబ్బులు ఇవ్వండి ఫస్ట్ ఇంటికి. నేను ఎందుకు ఇస్తానండి? ఇదిగో ఇదేమో బట్టలు వేసుకుంది, అదేమో జ్యువెలరీ వేసుకుంది, డబ్బులన్నీ ఏలకే పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? కోండ్రి సువ్వర్కి అవులియా. ఏటి ఏటో సురుసురు అంటుంది. ఏటది? అది కుక్కమంట. ఏటి నేనా కుక్కనే? నువ్వే కుక్కవే. కోండ్రి గోష్కి హడ్డీ. హడ్డీ అంటే ఏంటి? ఏమో కడ్డీ ఏదో నాకు తెలియదు. అమ్మా ఇంకా 5 కోట్లు తీసుకోండి రా. నానా నువ్వా? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయలేదు. నాన్న కిడ్నాప్ చేసేవా నువ్వు? నేనేం చేయలేదమ్మా. నాన్న ఎంత యదవైనా సరే అలాంటి పనులు చేయకూడదు. మరి ఏం చేయమంటావు అమ్మా? ఇంట్లో కన్న కొడుకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాడు మరి? అలాగని నాన్న కిడ్నాప్ చేస్తావా? ఎంత తప్పు. ఎలాగోలా కిడ్నాప్ చేసావు కాబట్టి వాళ్ళ చేత డబ్బులు అవన్నీ కాదు, ముందు ఈడికి రౌండ్ వేస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. అది నిజమే. ఏం పనులు చేస్తున్నావు తెలుస్తుందా నీకు అసలు? చిట్టా 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 చిట్టా
అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. శివాజీ గారు బాగుంది, బాగా చేశారు, అందరు బాగా చేశారు. మరి స్కిట్ పరిస్థితి ఏంటి? Judges Auto Ram Prasad and team ki iche score 16 out of 20. నవ్వించడం ఎలా అనే మోటివేషన్ ఇస్తున్నాడు మన నూకరాజు. ఇంతకీ ఆ మోటివేషన్ ఏంటో మనం కూడా విందామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. ఏదిరా మీరు అందరికి స్కిట్ చేయడానికి వచ్చారా లేదా చందాలకు వచ్చినట్టుంది? ఏంది ఇంతమంది ఉన్నారు? అంటే అది ఎందుకని అంత డల్ గా ఉన్నావు? ప్రాబ్లమ్స్ రా లైఫ్ లో, అందుకే జబర్దస్త్ వచ్చావు నువ్వు. జబర్దస్త్ నిలబెట్టడానికి వచ్చా. జడ్జిగా వచ్చిన శివాజీ గారు అంత ధైర్యం చెప్పలేదన్న. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. ఇంతకీ నీకు సోలో టీమ్ లీడర్ ఇస్తే ఏం చేస్తావన్నా? నేనెందుకు చేయరా? తాగుబోతు రమేష్ చేస్తావా? మరి నేను సోలో టీమ్ లీడర్ చేస్తే పాపం వాడు అసలు ఎంగు కుర్రాడు రోడ్డు మీద పడతాడని వదిలేసా. సోలోగా చేస్తే వాడు కాదన్న రోడ్డుని పడేది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడ? మీరందరూ ఎందుకు వచ్చారు? నాకు ప్రాబ్లమ్స్ అన్న, ఈ బాధలు భరించలేకపోతున్నా. ఇక్కడ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని ఎదురు చూస్తాం. మేము అందుకే వచ్చాం. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయింది, ఆయన వచ్చేలా లేడు. వెళ్ళిపోదాం పదండి. సార్ వచ్చినట్టున్నాడు. సార్ నాకు అర్థం కావట్లేదు, మీరు నా టీమా లేకపోతే ఒక గ్రామమా? గ్రామం, మనకి ఆ డౌట్ వచ్చింది. సార్ నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. చెప్పండి. నాకు స్టార్టింగ్ దశలో ₹1 కూడా లేదు సార్. ఓకే. అలాంటిది ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఓకే. బిజినెస్ బాగానే ఉంది సార్. ఓకే. బాగా డబ్బులు వచ్చాయి. మళ్ళీ బిజినెస్ లాస్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ₹1 కూడా లేదు. అదే స్థానానికి వచ్చిన నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్తాను విను. చెప్పండి సార్. ఒకప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఆఫీసులు తిరిగాను, ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇంటికి వచ్చి నేను అప్పుడు గంజన్నం తిన్నాను. గంజన్నం మళ్ళీ నిరాశ చెందలేదు, కష్టపడ్డాను, కారు కొనుక్కున్నాను, బిర్యానీ తిన్నాను. 2024 సంవత్సరంలో జబర్దస్త్ లో అనుకోని మార్పులు వచ్చినాయి. ఇంతలోనే ఒక తాగుబోతు రమేష్ నాతో జత కలిపారు కదా, ఆ తర్వాత ఏమైంది సార్? మళ్ళీ గంజికెళ్ళింది. సో ఇంకా ఎవరికేమన్నా నాకు ఏమిటా సమస్య? ఒక కంపెనీలో పనిచేస్తున్నా సార్. ఓకే. వాళ్ళు ఎప్పుడు నన్ను తిడుతున్నారు సార్, ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు, ఇది మానేయమా అని. నాకు అసలు వాళ్ళ మాటలకు తట్టుకోలేక మానేయాలనిపిస్తుంది సార్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పండి. జబర్దస్త్ లో రాకెట్ రాఘవ తెలుసా నీకు? తెలుసు. అతను ఎంతమంది ఎన్ని అంటున్నారు, వచ్చే 10 సంవత్సరాలు అవుతుంది, ఏకులాగా వచ్చి మేకైపోయావు, ఇంకా నువ్వు జబర్దస్త్ మానేయవా అని అడుగుతున్నారు. కానీ అతను మానేశాడా? ఇంకా ఎవరికైనా ఏ సమస్య ఉందా? ఒక్క నిమిషం, వెనకాల నుండి ఏం చేశారా మీరు? నేనే తప్పు చేశాను. ఏం తప్పు చేసావు? తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు, నాకేమో తెలుగు స్పష్టంగా రాదని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి. చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ లో రష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. అనుకున్నా ఆయన తిరుగుతారని. తనకి కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం. అవును సార్, చాలా ప్రాబ్లం. మరి తను ఎప్పుడు ఏ రోజు నిరాశ పడలేదే. ఎందుకు సార్? ఏ రోజు దిగులు చెందలేదే. అయ్యో నాకు తెలుగు రాదు, నేను ఈ షోకు పనికొస్తానని అనుకోలేదే. కష్టపడింది, డైరెక్టర్ ని పట్టించుకోలేదు. తను ఏం చెప్తున్నా వదిలేసింది. ఈ షోకి నేనే డైరెక్టర్ భావించింది. తన ఇష్టం వచ్చిన లింకులు చెప్పింది. అలా లింకులు చెప్పకపోయి ఉంటే నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదో తెలియదు, కానీ నేను చచ్చిపోతే నువ్వు ఏడిస్తే అనే డైలాగులు ఉండేవా? అవును సార్. అడిగా అనే పాటలు ఉండేవా? లేదు సార్. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి? తన కష్టం, తను చేసిన కృషి. ఇంకా ఏమైనా సమస్య? సార్ ఇతను నా భర్త సార్. ఎప్పుడు చూసినా లొడ వాగుతూ ఉంటాడు. బయట చూసే ప్రతి ఒక్కరు ఎక్కువ మాట్లాడతాడు. ఏం సార్, నేను ఎక్కువ మాట్లాడడం తప్ప? ఒక్కసారి 2 సీట్లను చూడండి. చూస్తున్నావా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను నిన్ను ఆకలేస్తుందా అంటే నువ్వేం చెప్తావు? వేస్తుంది అంట కదా. ఒకప్పుడు ఆ సీట్ లో ఇంకొకరు ఉండేవాళ్ళు. ఆకలేస్తుంది అంటే ఏమని చెప్తారో తెలుసా వాళ్ళు? అవును, నేను పొద్దున్నే లెగిసి అన్నం తినాలి కాబట్టి అన్నం పెట్టుకున్నాను, బియ్యం పెట్టుకున్నాను, ఉడికింది, కూర వండుకున్నాను, ప్లేట్ లో పెట్టుకున్నాను, అది నేను తినడం వలన ఆకలి తీరిందని చెప్పేవాళ్ళు. అంత చెప్పడం ఎందుకు సార్? అలా చెప్పడం వల్లే కదా ఈరోజు శ్రీదేవిలో ఉన్నారు. ఎక్కువగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడారు. అందుకే జబర్దస్త్ లో నేను ఎక్కువ మాట్లాడతాను. అది మా అందరికీ తెలుసు. నువ్వు ఎలా ఉండడమే కరెక్ట్. ఇంకా
ఏమైనా సమస్యలు ఉన్నాయా? సార్ నా మొగుడికి విడాకులు ఇద్దాం అనుకుంటున్నా సార్. రోజు తాగొచ్చి వస్తున్నాడు. నీకు కళ్ళకి కట్టినట్టు ఒక దృశ్యం చూపిస్తాను, ఆ తర్వాత నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటే నీ ఇష్టం. రమేష్ గారు, తన్మయ్ గారు, మీరు ఇద్దరు రండి. ఇప్పుడు మీరు మొగుడు పిల్లలు నేను చెప్పినట్టు చేయండి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, ఓకేనా? అమ్మ చూడు, అనగనగా ఒక ఊర్లో ఒక మొగుడు పిల్లలు ఉన్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు, చాలా అన్యోన్యంగా. నీకు నచ్చదు కాదు నేను చెప్పినవి. భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. మరి భర్త ఏమన్నాడు? నేను అలా ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అని భర్త వెళ్ళిపోయాడు, చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాడు. జబర్దస్త్ వదిలేసే వెళ్ళిపోయాడు. అసలు వెళ్ళలేదు. మరి ఇంట్లో ఒక్కరితే ఉంది. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిన మొగుడు ఎలా వచ్చాడు? తాగి వచ్చాడు. ఈ లోపు తాగొచ్చిన మొగుడిని పెళ్ళాం చూసింది, ఏడుస్తుంది, ఒక్కసారిగా అరిచింది. ఈ లోపు తాగుబోతు మొగుడిని చూసింది, ఒక్కసారిగా తాగుబోతు మొగుడు చంపలు వాయిస్తుంది. చిక్కు లేదు, నువ్వు మనిషివా పశువా? ఈ లోపు తాగున్న మొగుడు ఊరుకుంటాడా? తాగుబోతు మొగుడు రెచ్చిపోయాడు. ఏం చేశాడు సార్? చెయ్యి పట్టుకున్నాడు. ఏమే మొగుడని చూడకుండా నువ్వు నన్ను కొడతావా అని కాళ్ళ మీద పడిపోయాడు. నేను ఇంకొకసారి తాగను, నువ్వు నా మీద ఒట్టే, నేను అప్పుడే నమ్ముతానంది పెళ్ళం. తాగుబోతు రమేష్ ఒట్టేశాడు, కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా తాగాడు, మళ్ళీ పెళ్ళం సేమ్ కొట్టింది. సో ఇప్పుడు అతని బతికి ఏమైపోయింది? ఒంటరి బతికైపోయింది. నీవు చక్కది పెట్టి నీ కాపురాన్ని దిద్దుకోవాలి, అర్థమవుతుందా? అయితే మీతో పాటే నేను కూడా కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకున్న తర్వాత మనసులో ఒక 5 లెక్క పెట్టుకుని కళ్ళు తెరవండి. ఇప్పుడు నెక్స్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కదా, ఆ జడ్జిమెంట్ కి ధైర్యంగా ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండండి, లేని వాళ్ళందరూ స్కిమ్మర్ వెనక్కి వెళ్ళండి. 1 2 3 4 5. ఎప్పుడు లేరు. ఎంత ధైర్యం ఉన్నా నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏదో ఒకటి చేసేసిరా. జడ్జెస్ మోటివేట్ అయ్యారా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. నోకరాజు బాగుంది, 1 మ్యాన్ షో, అందరు బాగా చేశారు. ఓకే గుడ్. ఖుష్బు గారు. నోకరాజు గారు నిజంగానే 1 మ్యాన్ షో, కంప్లీట్ 1 మ్యాన్ షో. వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యు. So judges non-stop Nukaraju and Tagbotu Ramesh team ki che score 17 out of 20. Well done boys, well done. So overall ga mana ivalti segment finish ayyesariki scores vachi Rocket Raghava and team 16 out of 20. Order Ram Prasad and team 16 out of 20. Non-stop Nukaraju and Tagbotu Ramesh and team 17 out of 20. A total score of 49 out of 60. Saripoda Shanivaram, nee target vachi 50. సరదా శుక్రవారం డెఫినెట్ గా నెక్స్ట్ వారం మీ దగ్గర నుంచి ఇంకా మంచి స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ ప్రస్తుతానికి ఇట్స్ 49. సో సరిపోదా శనివారం రెడీ. రష్మి సార్, నేనేమనుకుంటున్నా అంటే ఎవరికైనా కానీ 19 రావాలా, రాకపోతే మాత్రం దానికి ఏదో పనిష్మెంట్ పెడతాం, మళ్ళీ ఆ రిజల్ట్ వచ్చిందాకెందుకు. కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పనిష్మెంట్ కన్ఫర్మ్. గెలిచారు ఓడిపోయి 2 టీములు గెలిచారు ఓడిపోయింది కాదు, ఆన్ ద స్పాట్. జడ్జిలకు నచ్చకపోతే మాత్రం పడతాయి మీకు. ఇదైతే సీరియస్ గా చెప్తున్నా నేను, ఇది ఫిక్స్. అంటే మా జబర్దస్త్ షోలో ఫార్మాటే కాకుండా ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి. మరి జడ్జెస్ అయితే మొత్తానికి మోటివేట్ అయ్యి, ఇన్ఫాక్ట్ వైల్డ్ గా మోటివేట్ అయ్యి చాలా ఫైర్ లో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఎపిసోడ్ కి అయితే బై బై చెప్పి మళ్ళీ రేపు మా సరిపోదా శనివారం టీమ్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్, హ్యావ్ అ హ్యాపీ వీకెండ్, సీ యు టుమారో.